महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మేజర్ ఈవెంట్స్ ఏ ఉండబోతున్నాయి, ప్లానెటరీ ట్రాన్సిట్ మార్చి నెలలో ఎలా ఉంది ఏంటి, సో గోచార రీత్యా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ మార్చి మాసంలో చూస్తే 3వ తారీఖు హోళీ ఉంది, 17 మాస శివరాత్రి ఉంది, ఇక 19వ తారీఖు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవన సంవత్సరం 19వ తారీఖున అక్కడి నుంచి మనకి ఉగాది మొదలవుతుంది, నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం. ఇక ప్లానటరీ పొజిషన్ విషయానికి వస్తే కనుక మనకి మార్చి 2వ తారీఖు నుంచి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మార్చి 10న గురువు గారి యొక్క వక్రం కూడా కంప్లీట్ అవుతుంది, వక్రత్యాగం జరుగుతూ ఉంది. మార్చి 15న రవి కూడా మీనరాశి శత్రుక్షేత్రాన్ని వీడి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే బుధుడు కూడా మార్చి 20వ తారీఖున ఆయన రెట్రాగ్రేడ్ అయ్యారు, కుంభరాశిలోనే వక్రత్యాగం మార్చి 20వ తారీఖున. ఇక మార్చి 25కి మళ్ళీ శుక్రుడు తిరిగి మేషరాశిలోకి తర్వాత రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ని బట్టి మేజర్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మార్చి మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల్లో అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం సో చాలా వరకు కూడా అంటే ఈ రాశి వాళ్ళకి అష్టమంలో రాహు నడవటం కావచ్చు, వ్యయంలో గురుడు నడవడం కావచ్చు. సో 2 దుస్థానాల్లో ఈ ప్లానెట్స్ ఉండటం కొంచెం ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇది మనోవిచారాన్ని ఎక్కువ కలుగు చేస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కూడా శుక్రుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొద్దో గొప్ప శుభకార్యాలకు అటెండ్ అవ్వటం కావచ్చు, శుభకార్యాలకి పిలుపులు రావటం కావచ్చు. కొంచెం శుక్రుడు భాగ్యస్థాన సంచారం వల్ల ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కొంచెం బెటర్గా ఉండటం కావచ్చు, తండ్రి సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో అయినా కొంత ఈ రాశి వాళ్ళకి ఈ నవమస్థాన శుక్రుడి వల్ల కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అష్టమంలో కూడా బుధుడి యొక్క సంచారం అనేది జరుగుతుంది. బుధుడు రెట్రాగ్రేడ్ అయ్యి అదే స్థానంలో కుంభరాశిలోనే టిల్ మార్చి 20 తారీఖు వరకు కూడా రెట్రాగ్రేషన్ ఉంటుంది, మార్చి 20న ప్రోగ్రెస్ అవుతారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ భార్య ఆర్ భర్తకి సంబంధించిన విషయాల్లో, సో వాళ్ళ వెల్త్ కండిషన్స్కి సంబంధించిన విషయాల్లో ఒక మీకున్న కన్ఫ్యూజన్ కానీ, డౌట్ కానీ, కమ్యూనికేషన్ కానీ వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో మీకు మార్చి 20th తర్వాత 20వ తారీఖు తర్వాత మీకు క్లారిటీ ఉంటుంది. సో అలాగే బుధ రాహువులు అలాగే కుజుడు కూడా అంటే ఫస్ట్ ఇక్కడ అంటే కుజుడు రవి ఇద్దరు కంజక్ట్ 8th హౌస్లో ఉంటున్నారు. సో ఎప్పుడైతే కుజుడు ఇక్కడ 8th హౌస్లో ఉన్నారో, రవి ఇక్కడ 8th హౌస్లో ఉన్నారో, 2 కూడా 8th హౌస్లో ఉన్న రవి కుజుడు ఇద్దరు కూడా సమ్వాట్ టెన్షన్ పెంచే గ్రహాలు కావచ్చు. సో పైగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కష్టతరంగా ఉండటం కావచ్చు, ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఏర్పడటం కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎక్కువగా మెయిన్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రవి కుజుల యొక్క అష్టమస్థాన సంచారం ఏదైతే ఉందో ఫైనాన్షియల్ డ్రైనెస్ విషయంలో, ఆరోగ్యపరమైన విషయాల్లో ముఖ్యంగా, అండ్ మీ స్పౌజ్ హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ అగ్రెసివ్గా కోపంతో ఆవేశంతోనూ రియాక్ట్ ఏ డెసిషన్ తీసుకోకుండా ఉండటం అనేది ఇక్కడ చాలా మంచిది మనకి. అలాగే గురువు గారు కూడా ఇక్కడ 10వ స్థాన సంచారంలో ఉంటున్నారు, కొంచెం రెట్రాగ్రేషన్ మోషన్లో ఉంటున్నారు. మార్చి 10వ తారీఖున గురువు గారి వక్రం అనేది ముగుస్తూ ఉంది. మార్చి 10న ఎప్పుడైతే గురువు గారి వక్రం అనేది రాశి వాళ్ళకి ముగుస్తూ ఉందో, సో కంపల్సరీగా మార్చి 10th తర్వాత కొంతవరకు మీకు అవుతున్న డబల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, విపరీతమైన తిరుగుడు కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, అండ్ ఫారెన్ ట్రావెల్స్ రీత్యా కానీ, లక్ అండ్ గ్రోత్ గురించి కానీ, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, డబల్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఇలాంటివన్నీ కొంచెం అంటే డబల్ టైం వర్క్ చేయటం వల్ల డైలీ రొటీన్ తప్పటం, సరిగ్గా ఇంటేకింగ్ ఆఫ్
ఫుడ్ తీసుకోలేకపోవటం, ఇలాంటి సమస్యలు మార్చి 10 వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక మార్చి 10న మరి గురువుగారి యొక్క వక్రచాగం ముగుస్తుంది కాబట్టి కొంచెం మార్చి 10 నుంచి వీటి విషయాల్లో కొంచెం రిలాక్సేషన్ అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఈ ఎడ్యుకేషన్ ముఖ్యంగా మార్చ్ అంటేనే మనకి ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లల విషయాల్లో మాత్రం వీళ్ళకి అష్టమంలో ఉన్న గ్రహాలు, నవమంలో ఉన్న గ్రహాలు, వ్యయంలో ఉన్న గురుడు. సో మొత్తంగా చూస్తే కనుక పిల్లలు చదువుకోవటం వరకే వాళ్ళ పని. ఇంట్లో ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, ఇంట్లో వాళ్ళ టెన్షన్ ఏంటి, అది వాళ్ళకి అనవసరం. సో మీ వర్క్ ఏంటంటే మీకు కాలేజీ ఫీజు కట్టారు, లేదా ట్యూషన్ ఫీజు కట్టారు, మీకు కరెక్ట్ చదివిస్తున్నారు, చదువుకొని చక్కగా మంచిగా పాస్ అవ్వటం. మీరు ఏ టెన్షన్స్ తీసుకోవద్దు, దేని గురించి ఆలోచించవద్దు, కాన్సన్ట్రేషన్ని చెడగొట్టుకోవద్దు, డైవర్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే పరిస్థితులు ఈ గ్రహాలు ఎలా ఉండటం వల్ల సమ్ ఇంటెన్స్ని క్రియేట్ చేయటం వల్ల మైండ్ ఫోకస్ చేయలేకపోతారు. కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండడం అనేది మంచిది. సో ఇక మనకి ఫైనాన్స్ విషయాల్లో తీసుకున్న ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే మీరు మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎప్పుడు మారుతుందో మన టైము అని ఆలోచించుకుంటూ ఉంటారు. బట్ కర్కాటక రాశి వాళ్ళకి డెఫినెట్లీ సో ఇది కొంచెం ఏంటంటే స్ట్రాగ్రెంట్ పీరియడ్ అని మనం చెప్పాలి. కొంచెం ఎంత ట్రై చేసినా కూడా స్ట్రాగ్రెంట్గా ఉండే పీరియడ్ కాబట్టి ఉన్నదాన్ని నిలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికే, కోపావేశాలకు లోను అవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికే మీరు ఎక్కువ ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ రవి కుజుల యొక్క అష్టమ స్థాన సంచారం ఏదైతే ఉందో ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం పూట శివాలయంలో శివుడికి అభిషేకం చేసి దానం ఇవ్వటం కానీ, కేజింపావు కందులు, రెడ్ క్లాత్ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం పూట దానం ఇవ్వటం కానీ చాలా మంచిది. సో అలాగే గురువారం పూట ఇక్కడ మనం చూస్తే 1000 స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్ దానం చేయటం కానీ, దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవటం కానీ, శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దత్తాత్రేయుడు, వీళ్ళ ముగ్గురిని వదలకుండా మాత్రం కర్కాటక రాశి వాళ్ళు కంపల్సరీ పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాగ గురువు గారి 1000 స్థానం సంచారం వల్ల డబల్ తిరుగుడు, లేకపోతే టైం మెయింటైన్ చేయలేకపోవటం, కొంచెం జనరల్ రొటీన్ తప్పటం లాంటివి సమస్యలు కానీ, అష్టమంలో రవి కుజులు ఉండటం వల్ల ఆవేశపూరితమైన ఈ సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే స్పౌజ్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఎప్పుడు ఏర్పడచ్చు, ఏ వీక్లో ఏ డేట్లో ఏర్పడచ్చు, పర్టికులర్ ఆ వారం ఏం చేస్తే బాగుంటుంది అనేది వీక్లీ మీరు ఫాలో అవుతే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.